నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రామోజీరావు ఈరోజు పొద్దున ఉదయం 4 గంటలన్నరకి మరణించడం జరిగింది. సో ఆయన ఒక మీడియా రంగంలో పెద్ద టైకూన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీడియా రంగంలో ఒక పెద్ద మొఘల్ చక్రవర్తి అని కూడా చెప్పు. సో ఆయన మొదటి మెట్టు ఎక్కడ పడిందంటారు? ఆయన మొదటి బీజం. సరే, ఒకటి అడగడం మర్చిపోయా. మార్గదర్శి అప్పట్లేదు కేసులు ఎక్కువయ్యి జనాలను మోసం చేశారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అది ఎంత మేరకు వాస్తవం ఉంటారు? ఓకే, ఇంకోటి వచ్చేసరికి అంటే ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు, చనిపోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారిని చాలా ఇబ్బందికరంగా గురి చేశారు. ఆయన మీద కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించేదాకా ఆయన్ని పీడిచి తినాలని బయట కొన్ని వార్తలు వచ్చాయి. మనం కూడా కొన్ని మీడియా వార్తా కథనాల ప్రకారం చూసాము. సో దాంట్లో ఎంత నిజం అంటారు? అది కరెక్ట్గా చనిపోయే రోజులు అలా అని కాదు, కానీ అంతకు ముందు నుంచే సాక్షి పెట్టినప్పటి నుంచి గొడవ ఉంది. ఎప్పుడు ఉంది? రామోజీరావు చిన్న కొడుకు సుమన్ వెళ్ళి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా నాన్న దుర్మార్గుడనో దారుణమైన మనిషినో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది సాక్షిలో. కనుక అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉంది. వాళ్ళు మార్గదర్శి మీద కేసులు పెట్టించారు. వాడు జగన్ ఆర్థిక నేరస్తులను వాళ్ళు రాశారు. అది పర్సనాలిటీ క్లాష్. అది ఒకళ్ళనొకళ్ళు మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నట్టుగా మన రాజకీయాలు దిగజారిన రాజకీయాలు కనుక, డబ్బు రాజకీయాలు కనుక ఇలాంటివన్నీ ఉంటాయి. పార్ట్ ఆఫ్ ది గేమ్. నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ముఖ్యమంత్రులు వాళ్ళు ఉంటారు, రేపు ఉండరు. కానీ ఈ రాష్ట్రాల, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి, కూలి పనులు చేసుకునే వాళ్ళకి, ఇవాళ పనిచేస్తే కానీ సాయంత్రం అన్నం లేని వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏం మేలు జరిగింది అనేది జర్నలిస్టులు మేము ఆలోచిస్తాం. అంటే ప్రజానీకానికి, మొత్తానికి రాష్ట్ర ప్రజలకి ఏమన్నా మేలు జరిగిందా? ఈనాడు అలాంటి మేలు చాలా చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం తన ప్రయోజనాలు తను నెరవేర్చుకుంటూనే, తన స్వార్థం తను చూసుకుంటూనే, తన లాభాలు తను లాక్కుంటూనే ఈ పని కూడా చేయగలిగింది. ఎందుకంటే న్యూస్ పేపర్ స్వభావమే అది. న్యూస్ పేపర్ ఎప్పుడు ప్రజల పత్రిక అయినప్పుడే నీకు అది లాభాలు అవి వస్తే నిలబడుతుంది. అలాగా ఆ రెండు, దాన్ని ఏమంటావు, ఆ రెండు పడవల మీద చేసి సక్సెస్ఫుల్గా చేయడాన్ని ఆయన బాగా చేశాడు. సో ఇంకోటి వచ్చేసరికి సార్, అంటే చనిపోయే రోజుల్లో ఆయన చాలా, అంటే 100 రూపాయలతో వాళ్ళ ఊరు నుంచి వచ్చి దాదాపు ఇప్పుడు 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యి, సో చివరి రోజుల్లో వాళ్ళ కుటుంబానికి చాలా దూరంగా ఉన్నారని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరిని ఆయన దగ్గరికి ఆదరించట్లేదని కొన్ని వార్తలు వచ్చాయి. సో దాంట్లో ఎంత నిజమంటారు? చెప్పేది ఒకటే, నాకు ఆ విషయం తెలియదు. ఒకటి, అంత అవసరం లేదు రామోజీరావు. అంటే అంత సంపాదించిన సరే కుటుంబ సభ్యులు అండదండలు లేవు కదా సార్ ఆయన బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమని అది చెప్పలేను. ఆయనకి అండదండలు లేవని ఎలా అంటాం? చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు వాళ్ళ రెండో అబ్బాయితో ఉన్నాయి, అలా డిఫరెన్స్ ఉన్నాయి కొన్ని. మామూలు అలాంటిది ఏం లేదని అనుకుంటున్నాను. అవి పుకార్లు అనుకుంటున్నాను. నేను ఈ పుకార్లు పుకారే అనుకుంటున్నాను. కొన్ని పెద్ద మీడియా ఛానల్ కథనాలు కూడా వచ్చాయి దీని మీద. కొంత చేయొచ్చు, ఎందుకంటే ఒక పెద్ద పర్సనాలిటీ అయినప్పుడు వాళ్ళని డ్యామేజ్ చేయడానికి రాస్తారు అలాగా. ప్రతిదీ నమ్మక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు మేము పనిచేసేటప్పుడు ఎలా అంటే, వే బ్యాక్ ఇన్ 80s, ఎర్లీ 80s అండ్ లేట్ 80s అది కొంచెం కొద్ది గొప్ప విలువలు ఉన్న జర్నలిజం. ఇప్పుడు విలువలు లేవు, వాటిది గుడ్డు లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది. ప్రతి పార్టీకి ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ఇది పోలరైజేషన్ జరిగింది, విడిపోయి ఉన్నాం మనం బాగా. వీఆర్ ఏ డివైడెడ్ లాట్. కక్షతో, కార్పణ్యంతో, వ్యక్తులుగా, కులాలుగా, డబ్బుగా, స్వార్థం, ఇంకా స్వార్థంగా చీలిపోయి ఉన్నాం మనం. ఇది చాలా చెడ్డ రోజులు మనం ఉంటున్నది. సో ఇంకొకసారి, అంటే రామోజీరావు గారు కేవలం అంటే అతి చిన్న వయసులో, అంటే బాగా ఎదిగి మీరు చెప్పినట్టుగా ఒక యాడ్లో పనిచేసి ఒక చిన్న దగ్గర నుంచి ఇంత స్థాయికి ఎదిగారు కదా. అయినా సరే ఇప్పుడు ఆయనకి సరైన గౌరవం దక్కట్లేదు కొంతమంది నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది పెద్ద ఇష్యూ కాదండి. ఇప్పుడు ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి ఆయన జీవిత కాలంలో నిజంగా ఎంత విశేషం అంటే, రామోజీరావు గారు చూసి ఏమనిపిస్తుంది అంటే, నిజంగా ఒక్క వ్యక్తి ఒక జీవితకాలం అంటే 100 ఏళ్ళేం కాదు, ఒక 40-50 ఏళ్లలో ఇంత చేయొచ్చా? ఒకటి కాదు, ఆయన చేసిన 100 పనులు చేశాడు. ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చా? ఓకే, ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించినప్పుడు, దాదాపు 1000 కోట్ల సామ్రాజ్యం ఇంత నిర్మించినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి శత్రువులు వస్తూనే ఉంటారు. శత్రువులు వచ్చినా సరే, కేసులు పెడుతున్నా సరే, ఇంతవరకు ఆయన పుట్టి చనిపోయినంత కాలం ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. అవును, వార్తలు కూడా వస్తున్నాయి. అది నిజమే సార్? నిజమే.
కేసులు ఉన్నా సరే వాళ్ళు వీళ్ళు వెళ్ళి అటెండ్ అయ్యే లాయర్లు గట్రా ఉంటారు. అవి కాకుండా ఇంత ఇంత పని చేయటం ఒక వ్యక్తి అంత శక్తిమంతుడా, మీరైనా నేనైనా రామోజీరావు ఒక వ్యక్తినే కదా, ప్రత్యేకించి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. కానీ ఒక చిన్న 40-50 ఏళ్ల కాలంలో ఆయన సాధించింది చూస్తే ఏ రంగంలో అడుగుపెట్టినా సరే దాన్ని ప్రొఫెషనల్గా దాన్ని అంతు చూసి చెప్పాడు. ఆయన ఒకసారి 25 ఏళ్ళు అయినప్పుడు ఈనాడు పెట్టి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈనాడు వాళ్ళకి ఒక బుక్లో వేశారు. అప్పుడు ఆ విలేకరు అడిగాడు రామోజీరావుని, ఆయన ఎంప్లాయీ, ఫిల్మ్ సిటీకి మీ పేరు ఎందుకు పెట్టారండి రామోజీ అని అడిగాడు. స్వార్థం అన్నాడు ఆయన. అంటే ఆయన అలా నిజాన్ని ఓపెన్గా చెప్పగలడు. ఇంకొక చిత్రమైన విషయం చెప్తా. రామోజీరావు మాకు నచ్చేది, ఎప్పుడూ కూడా నేను పనిచేసినప్పుడు లేనప్పుడు కూడా ఎప్పుడూ ఆయన ఫోటో పేపర్లో వచ్చే ఏర్పాటు ఆయన చేసుకోలేదు. ఆయన పేపర్ అది, నా పేపర్లో నా ఫోటో ఏంటయా అనేవాడు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు అండి, ఫుల్ పేజీ నువ్వు కలర్ ఫోటో వేసుకు ఎవరు కాదన్నారు. ఆయన ఎప్పుడు అలా పేపర్ని మిస్యూజ్ చేయలే, అంటే ఆయన స్వప్రయోజనాలకి. ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడు రాశాను. ఒకసారి వాళ్ళ మదర్ చనిపోయారు, రామోజీరావు గారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఈనాడు వాళ్ళు అసిస్టెంట్ ఎడిటర్ ఎవరో ఫోన్ చేసి ఆయనకి, సార్ మీ మదర్ ఫోటో తీస్తే పేపర్లో వేస్తామండి అన్నారు. అయ్యా అదేంటయ్యా, నా మదర్ ఫోటో నా పర్సనల్ ఇష్యూ, అది లోకానికి అది సమస్య ఏం కాదు, వద్దు అలాంటివి ఏం చేయకండి అని చెప్పాడు ఆయన. అంత సెన్సిబిలిటీ ఉన్నవాడు. ఓకే, ఇంకోటి సార్, ఆయన స్టేట్ అయినా సరే సెంట్రల్ అయినా సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ రెండు అంటే రాష్ట్రాలు కాకుండా సెంట్రల్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ నడిచేది అంట, నిజమేనది? నిజమేనండి, చాలా. ఎందుకంటే ఖైరతాబాద్ ఈనాడు ఆఫీస్కి వెంకయ్యనాయుడు రావటం, అద్వానీ రావడం నేను చూశాను దగ్గరుండి. రామోజీరావుకు ఉన్న ఆయన యాటిట్యూడ్, పర్సనల్, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరైనా ఆయన దగ్గరికి రావాలి, అలా వచ్చేవారు, అందరూ వచ్చారు రామోజీరావు దగ్గరికి, ఆఫీస్కి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. అంటే అలాంటి వాళ్ళు చాలా అరుదైన పర్సనాలిటీ. నేను అనేది ఏంటంటే, రామోజీరావు దుర్మార్గుడు, భూములు ఆక్రమించుకున్నాడు, కోట్లు కొట్టేశాడు, వడ్డీ వ్యాపారాలు చేశాడు అని ఒక పక్క, అతను ఒక మహోన్నత శిఖరము, మహాసముద్రుడు లాంటి వాడు, మనకు ఆదర్శము అని. ఇలా రామోజీ గారిలో మనం నేర్చుకోవాల్సిన ఒకటి రెండు చెప్పండి, నేర్చుకోకూడదని రెండు చెప్పండి. నేర్చుకునేవి, నేర్చుకోకూడనివి రెండు. అలాగా ఒక ఏదైనా ఒకటి పట్టుకున్నప్పుడు, న్యూస్ పేపర్ కావచ్చు, ఒక ఫిల్మ్ సిటీ కట్టడం కావచ్చు, ఇంకేదైనా ఇండస్ట్రీ, సినిమాలు తీయడం, ఏం చేసినా సరే అది ఒక కఠోరమైన తపస్సులాగా చేయటం. పూర్తిగా నువ్వంతా దాని మీదే ఉండి మనసంతా కేంద్రీకరించి ఆ ఒక్క పనే చేయటం, దాన్నే తపస్సు అంటాం. అది ఆయన నుంచి నేర్చుకోవాలి. అంటే ఒక్క ఇంచు కూడా అటు ఇటు డిస్ట్రాక్షన్ లేకుండా, పక్కకి వెళ్ళకుండా దాని మీదే ఉండి పని చేయటం, అది ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. నేర్చుకోకూడనివి అంత స్వార్థం ఉండనవసరం లేదనుకుంటా మనిషికి. బాగా దురుసు ఆయన, నోటి దురుసు ఆయన్ని మేము చూసాము, చెప్తే బాగుండవు. ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయిన రోజు మాట్లాడకూడదు అలాంటివి. చాలా ఎరగెంట్ ఆయన. అన్ని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఈయన ప్రతి ఊళ్ళో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట విలేకరులను పెట్టి అక్కడిని వార్తలు సేకరించి ఈనాడు చాలా పెద్ద నెట్వర్క్. ఒక 1977లో నేను ఈనాడులో చేరిన తొలి రోజుల్లో దివిసీమలో ఉప్పెన వచ్చింది. నవంబర్ 7వ తేదీన శనివారం. ఆ రోజు వచ్చినప్పుడు ఈనాడు టీమ్స్ వెళ్ళి వార్తలు తెచ్చాయి. జనం చుట్టూ శవాలు, వందల శవాలు కాదు, వేల శవాలు, కంపు కొడుతుంది, అంతా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వార్తలు పంపించారు మాకు. మేము వార్తలన్నీ వేసాం ఈనాడులో. ఈనాడే సక్సెస్ఫుల్గా దివిసీమ ఉప్పెన వార్తలన్నింటినీ రాయగలిగింది. ప్రతిరోజు దాదాపు ఈనాడు అన్ని పేజీలు ఉప్పెన వార్తలే. ఉబ్బిపోయిన శవాలు, కొట్టుకొచ్చిన చెట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే రామోజీ గారి గురించి మీరు, అంటే ఆయనతో మీరు పంచుకున్న విషయాలు కావచ్చు, లేకపోతే ఆయనతో మీకున్న అనుబంధం కావచ్చు, ఇలాంటి విషయాలు మొత్తం నాతో పంచుకున్నందుకు, అదేవిధంగా మా వ్యూవర్స్కి మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి మా వ్యూవర్స్కి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.